దేశానికి వెన్నెముక రైతన్న పల్లెలు పంటలతో పచ్చగా కలకల్లాడితేనే నిజమైన దేశాభివృద్ధి. ఇదంతా మాటల్లో బాగానే ఉంటుంది. పంటలతో పల్లెలు పచ్చగా కలకల్లాడాలంటే రైతులకు అవసరమైన సలహాలిచ్చే అధికారులు ఎంతో అవసరం. కానీ క్షేత్రస్థాయిలో రైతన్నకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఓరుగల్లులో కరువయ్యారు. కీలకమైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రధాన పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు కరువయ్యారు. 2 ఏళ్లుగా ప్రధాన పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో కింది స్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు రైతులకు చేరడం లేదు. రైతులకు అవసరమైన ఎరువులు, వాటి సరఫరా, రైతు యంత్రాలపై సమాచారం, సాగులో తీసుకోవాల్సిన సలహాలను అందించాల్సిన అధికారులు జిల్లాలో లేకపోవడంతో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ పోస్టు 2 ఏళ్లుగా ఖాళీగా ఉంది. డీడీగా పనిచేస్తున్న రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కానీ మండల, డివిజన్ వ్యవసాయ అధికారులు సహకరించకపోవడంతో విసిగిపోయిన రామారావు సెలవుపై వెళ్లారు. దీంతో పరకాలకు చెందిన ఏడీఏ గంగారాంకు బాధ్యతలు అప్పగించారు. ఏడీగా, డీడీగా జేడీఏ పోస్టులో గంగారం త్రిపాత్ర అభినయం చేస్తున్నారు. మరో డీడీ పోస్టు 3 ఏళ్లుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టు అదనపు బాధ్యత ఏడీఏ అనురాధకు అప్పగించారు. జిల్లా రైతు శిక్షణ కేంద్రం సబ్ డైరెక్టర్ పోస్టు 3 ఏళ్ల నుంచి, భూ సంరక్షణ కేంద్రం అడిషనల్ డివిజన్ డైరెక్టర్ పోస్టు 4 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నాయి. ఏటా సాగు భూమి అభివృద్ధిపై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ డివిజన్, మండల పర్యవేక్షణ అధికారులు లేకపోవడంతో తమకు సరైన సమాచారాన్ని ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. నేను పత్తి పెడితే ఎవరు వస్తడం లేరు, పోవటం లేరు. నా పరిస్థితి మంచిగా లేదు, అంత ఆగం ఉన్నది నా పద్ధతి. నేను ఏం చేస్తాడు కదా, చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఏ అధికారి వస్తే చూస్తలేరు, ఎవరు ఆదుకుంటూ లేరు. మమ్మల్ని మాకు వచ్చిన పరిస్థితికి ఇట్లున్నది, నేను ఏం చేస్తాడు కదా. ఈరోజు ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ పోస్టులను భర్తీ చేయకపోవడం వలన ఈరోజు ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఈరోజు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి సమాచారాన్ని పూర్తిగా పొందలేకపోతున్నారు. పూర్తి స్థాయి అధికారులు, సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై ఎక్కువ భారం పడుతోంది. ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసిన సర్కార్ సహాయ విస్తరణ అధికారులను నియమించాలని నిర్ణయించింది. కానీ ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం జిల్లాలో 105 వ్యవసాయ విస్తరణ అధికారుల పోస్టులకు 25 ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ శాఖకి 50 మండలాలు మరియు 9 డివిజన్లు ఉండడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మండల ఏఓస్ ప్లస్ ఏడిఎస్ వర్క్ చేయడం జరిగింది. కానీ ఏఓస్ యొక్క అసిస్టెంట్స్ స్టాఫ్ మండలాల లెవెల్లో లేకపోవడం ఒకటి, ఈ మధ్యలో బైఫర్కేషన్ ఇష్యూలో ఒకటి, మనకు జిల్లా లెవెల్లో పైన ఉండే బాసులు కానీ జేడీఏ లెవెల్ నుంచి ఏడిఎస్ వర్క్ కానీ చాలా వేకెన్సీ ఉండడం వల్ల ఫార్మింగ్ కమ్యూనిటీకి మరియు మన అధికారులకి పనుల ఒత్తిడి ఎక్కువ జరగడం వల్ల కొన్ని సరైన సమయంలో వ్యవసాయ పనులకు సరైన సమయంలో వ్యవసాయదారులకి సరైన న్యాయం చేయలేని పరిస్థితుల్లో వ్యవసాయ అధికారులు ప్లస్ మా వ్యవసాయ శాఖ సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పటికైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను పటిష్టపరిచి అన్నదాతలకు కావలసిన సమాచారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.